గురుగారు ఇంకోటి ఏంటంటే మనకు గుళ్ళల్లో గంటలు ఉంటాయి, పెద్ద పెద్ద గంటలు ఉంటాయి, చిన్న గంటలు ఉంటాయి. మన గర్భగుడి ముందు కూడా గంటలు ఉంటాయి. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గంట కొట్టి మళ్ళీ వెళ్తాము, గంట కొట్టి వస్తాము. అసలు గుళ్ళలో గంటలు ఎందుకు ఉంటాయి గురుగారు? అలాగే మనం గంట ఎందుకు కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలా లేదా అన్నది వివరించండి గురుగారు. అదే అంటే మనం ఇక్కడ పాంచభౌతికం, మన శరీరం 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలతో ఉన్నాయి అని చెప్పుకున్నట్టే ప్రతి ప్రాంతంలో కూడా ఈ 5 ఉండాలి, దేవాలయాల్లో కానీ ఇళ్లలో కానీ. ఇక్కడ మనం కొన్ని ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం అగ్ని గురించి, వాయువు గురించి. ఇక్కడ శబ్దం గురించి మాట్లాడుకుంటున్నాం. సౌండ్, గంట, ఆ శబ్దం ఆ ప్రకారం ఏదైతే ఉందో ఆ చుట్టుప్రక్కల వాతావరణాన్ని కొన్ని రకాల దుష్టశక్తుల నుండి దూరం చేస్తుంది. ఆ వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీ దూరం చేస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి ఎడా పింగళ నాడి, అంటే మనకి గంట ఎప్పుడు కూడా పైన ఉంటుంది, మనకి ఇళ్లలోనే కింద ఉంటుంది, అది సాధారణంగా కొట్టేది. కానీ దేవాలయాల్లో పైన ఉంటుంది గంట, దాని కింద నిలబడతాం, చేయి పైకి ఎత్తుతాం, అంటే కరెక్ట్గా సహస్రారం దానికి అలైన్ అయి ఉంటుంది. అది కూడా ఒక పిరమిడ్ ఆకృతిలో ఉంటుంది, ఒక షేప్లో ఉంటుంది, కోన్ షేప్లో ఉంటుంది, ఊర్ధ్వముఖంగా ఉంటుంది. అది అధోముఖంగా ఉండేవి కొన్ని ఉంటాయి, ఊర్ధ్వముఖంగా ఉండేవి కొన్ని ఉంటాయి. మీరు చూడండి, టిబెటియన్లో మనకి సింగింగ్ బౌల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి గంట పైకి ఉంటుంది ఇలా, ఇక్కడ సింగింగ్ బౌల్ చేతితో పట్టుకుని దాని చుట్టూ ఇలా ఒక కర్రతో రాపాడిస్తే ఓంకారం వస్తుంది. గంటని కూడా మీరు ధ్వనింపజేస్తే ఓంకారమే వస్తుంది. అది ఫ్రీక్వెన్సీని అలైన్ చేస్తుంది. మనలో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి చక్రాలన్నీ కూడా ఒక రకమైనటువంటి పౌనఃపుణ్యాన్ని కలిగి ఉంటాయి, ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఆ గంట శబ్దం వచ్చిందో మనం ఒక్కసారి అలర్ట్ అవుతాం, మన చక్రాలన్నీ కూడా అలర్ట్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా సౌండ్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయి ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహిత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, ఈ చక్రాలన్నీ కూడా సౌండ్, శబ్దంతో అనుసంధానమై ఉన్నాయి. వాటికి భౌతిక రూపాలు లేవు. ఇప్పుడు మూలాధారం 4 దళాలతో ఉంది, అది 432 హెడ్జ్లో ఉంది. ఒక రకమైనటువంటి జుంకారం, తుమ్మెద ఎలా అయితే జుయ్ అంటుంటుందో, ఇది మనలో మీరు కరెక్ట్గా గమనించగలిగితే ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. గంటలో ఆది ప్రణవనాదం అయినటువంటి అకార ఉకార మకారం ఉంటుంది. ఓం గంట కొడితే ఓం కొట్టిన వెంటనే ఆగిపోదు, ఒకసారి శబ్దం పెద్దగా వచ్చి నెమ్మదిగా వేవ్స్ రూపంలో ప్రయాణం చేస్తుంది. దానికి దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తుంది గంట. అది అంటే ఏమనుకుంటారంటే భగవంతుడిని నిద్ర లేపడానికి మేము వచ్చామని చెప్పడానికి, అదేం కాలింగ్ బెల్ కాదు. మన శరీరంలో ఉన్నటువంటి చేతనావస్థని అలైన్ చేస్తుంది. ఎవరికి అంటే భగవంతుడికి, నీలో ఉన్నటువంటి భగవంతుడికి అక్కడ కైంకర్యాలు జరగడం ద్వారా ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీకి నిన్ను సిద్ధం చేస్తుంది అనమాట. గంట అవసరమే. అది అంటే ఇంకొకటి, ఇప్పుడు మరీ ఎక్కువగా సౌండ్స్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. దానికి నియమిత సమయం, ఒక పద్ధతి. అంటే ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు గంట కొడుతూ ఉంటే అక్కడ చదివే మంత్రాలు వినపడం. అందరం గ్రూపుగా ఉన్నప్పుడు, సామూహికంగా ఉన్నప్పుడు హారతిచ్చే సమయంలో, ప్రత్యేకంగా భగవంతుడికి హారతిచ్చే సమయంలో గంట కొడతారు. అంటే ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి ఆ సమయంలో హారతి ఇచ్చేటప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, అందులోంచి వచ్చేటువంటి కర్పూరపు వాసన స్వీకరించడం ద్వారా ఒక శబ్దము, సువాసన, కాంతి, ఇవన్నీ కూడా మనలో ప్రవేశించడానికి ఆ సమయంలో ప్రత్యేకంగా గంట కొట్టడం. అవి ఏదంటే ఏది పడితే అది గంటలు చేసారు. మనకి ఒక అద్భుతమైనటువంటి శబ్దాన్ని ఇచ్చేటువంటి మెటల్, దాన్ని ఏమంటారు, కంచు. అంటే చాలా గుళ్ళలో ఇత్తడికి, అంటే కంచు ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువైపోయింది. పూర్వం ఇంకా ఎక్కువ, అంటే అక్కడ వాడేవన్నీ కంచే ఉండేవి. దేవాలయాల్లో దైవ కార్యాలకు ఉపయోగించేవన్నీ కూడా కంచువే ఉంటాయి. నివేదన చేసే పాత్రలతో సహా పంచపాత్ర కూడా కంచుదే ఉండేది. ఇప్పుడు కేవలం గంట వరకు పరిమితమైంది. అది శబ్దం, ఆ ఫ్రీక్వెన్సీ కరెక్ట్ ఫ్రీక్వెన్సీని ఇస్తుంది. అందుకని కంచు పెట్టేవారు.
ఇప్పుడు మన ఇళ్లలో కూడా చిన్న చిన్న స్టీల్ గంటలు, ఇత్తడి గంటలు కూడా వచ్చేసినవి. ఇవి కొంతవరకు శబ్దం వస్తాయి. ప్రమాణాలు తీసుకుంటే గంట అంటే మాత్రం కంచుతో తయారు చేసినటువంటి గంటతో మీరు శబ్దాన్ని పుట్టించి దాని కింద మీరు ఉండగలిగితే, దానికి దగ్గరలో మీరు ఉండగలిగితే, మీ చుట్టూ ఉన్నటువంటి మీ ఆరాలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్, వైబ్స్ పోయి మీరు ఆరోగ్యవంతులు అవుతారు వినడం ద్వారా. మనకి అనాటమిక్ థెరపీ అని ఉంటుంది, చెవి ద్వారా వైద్యం. ఆ శబ్దం వినడం ద్వారా మీలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ వస్తాయి. చెవులు కిడ్నీలకి ప్రతీకలు. కిడ్నీ చెవి ద్వారా హీల్ అవుతుంది. మీరు చెడు మాటలు ఎక్కువ వింటూ ఉన్నారనుకోండి, మీ కిడ్నీలు చెడిపోతాయి. భయంకరమైనటువంటి వార్తలు వింటున్నారనుకోండి, మీరు దెయ్యాల సినిమా చూస్తారా? దెయ్యాల సినిమా చూస్తున్నప్పుడు భయంకరమైనటువంటి, అంటే మీరు ఎప్పుడు భయపడతారు? ఒక హర్రర్ మూవీ చూసినప్పుడు ఎప్పుడు భయపడతారు? సడన్ సౌండ్ వచ్చినప్పుడు, దెయ్యం వచ్చినప్పుడు వాడు ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏదైతే ఉందో అది నిజంగా మీరు సౌండ్ మ్యూట్లో పెట్టి ఎంత భయంకరమైనటువంటి సినిమా చూసినా మీకేం భయం లేదు. చెవుల ద్వారా వింటాం. చిన్నపిల్లలు గట్టిగా అరిస్తే విని భయపడి పాస్ పోసేస్తారు. పాస్ అనేది యూరిన్ సిస్టమ్. యూరిన్ సిస్టమ్ దేని మీద కనెక్ట్ అయి ఉంటుంది? కిడ్నీ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే చెవులు కిడ్నీలకి రిప్రజెంటేటివ్స్ అన్నమాట. అందుకని మంచి శబ్దం, అంటే మంచి గంటలోంచి వచ్చే శబ్దం వింటే మీ కిడ్నీలు బాగుపడతాయి. మంచి అగరబత్తి వాసన, సువాసన చూస్తే మీ ఊపిరితిత్తులు బలపడతాయి. మంచి అంటే పచ్చకర్పూరం వెలిగించినటువంటి ఆ అగ్నిని చూస్తే కళ్ళు, లివర్ హీల్ అవుతుంది. ఇవన్నీ సైంటిఫిక్గా మనలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వృద్ధి పొందడం కోసం గంట అందుకు అవసరం. ఏదో 4 ఇటుకలు పేరిస్తే 4 గోడలు కడితే గుడి అవ్వలేదు. దానికి ప్రమాణాలతో కట్టిన గుడిలో ఒక అద్భుతమైనటువంటి గంట శబ్దంతో అది ప్రజ్వలిస్తూ ప్రతిధ్వనిస్తూ మనలో ఉన్నటువంటి చెడులను దూరం చేసేటువంటి వైజ్ఞానిక దేవాలయం హిందూ ధర్మం.